Daily. Taste the Daily. ఎమ్మెల్సీ కవిత రాజీనామా ఆమోదానికి ఇక లైన్ క్లియర్ అయినట్టేనా? ఇన్నాళ్లు పెండింగ్లో ఉన్నా ఇప్పుడు సభ సాక్షిగా కోరినందున ఇక చైర్మన్ కూడా తప్పదా? నిజంగానే ఆమోద ముద్ర పడితే అది ఎవరికి లాభం? ఎవరికి లైన్ క్లియర్ అవుతుంది? ఆ నేత నిజామాబాద్ స్థానిక సంస్థల కోటా కింద పోటీ చేయగలరా? లెట్స్ వాచ్. శాసనమండలి సభ్యత్వానికి గతంలోనే రాజీనామా చేసిన ఎమ్మెల్సీ కవిత అందుకు కారణాలను ఇవాళ సభలోనే వివరించారు. తెలంగాణ జాగృతి సంస్థ ఏర్పాటు, ఉద్యమంలో పాత్ర, అధికారంలోకి వచ్చాక తనకు సొంత పార్టీలో జరిగిన అవమానాల గురించి చెబుతూ ఒక దశలో కంటతడి పెట్టుకున్నారామే. నా దగ్గరకు వచ్చినటువంటి బీడీ కార్మికులు కావచ్చు, బీడీ టేకేదారులు కావచ్చు, అంగన్వాడీ టీచర్లు కావచ్చు, ఆశా వర్కర్లు కావచ్చు, ఐకేపీ ఎంప్లాయీస్ కావచ్చు అధ్యక్ష, అదేవిధంగా జిహెచ్ఎంసీ కార్మికులు కావచ్చు అధ్యక్ష. మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి వెంటనే తన రాజీనామాను ఆమోదించాలని కోరారు. అయితే భావోద్వేగాల మధ్య రాజీనామా చేయడం సరైంది కాదని, ఆ విషయంలో పునరాలోచన చేయాలని సూచించారు మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి. అదే సమయంలో ఒక ఎమ్మెల్సీ తన రాజీనామా గురించి నిండు సభలో ప్రస్తావించి కారణాలను సవివరంగా చెప్పడం ఇదే మొదటిసారి. వాస్తవానికి రాజీనామా చేసిన సభ్యులెవరైనా సరే చైర్మన్ కార్యాలయంలో రాజీనామా సమర్పిస్తారు, కారణాలను కూడా అక్కడే వివరిస్తారు. కానీ ఆ విషయంలో కొత్త పద్ధతికి తెరతీశారు కవిత. ఈ పరిస్థితుల్లో పునరాలోచించుకోమని చైర్మన్ చెప్పినా అంతిమంగా ఆమోదించడం మాత్రం ఖాయమన్న మాటలు వినిపిస్తున్నాయి రాజకీయ వర్గాల్లో. అదే జరిగితే ప్రస్తుతం ఏ సభకు సభ్యుడు కాకుండా త్రిశంకు స్వర్గంలో ఉన్న మంత్రి అజరుద్దీన్కు లైన్ క్లియర్ కావచ్చునంటున్నారు. కవిత రాజీనామా ఆమోదం పొందిన వెంటనే కౌన్సిల్లో ఓ స్థానం ఖాళీ అయినట్టుగా ఎన్నికల కమిషన్కు చైర్మన్ కార్యాలయం నివేదిక పంపుతుంది. భర్తీ కోసం కొద్ది రోజుల్లోనే ఈసీ నోటిఫికేషన్ విడుదల చేస్తుంది. ఆ పని వెంటనే జరిగితే మంత్రి అజారుద్దీన్కు పెద్ద ఊరటంటున్నాయి రాజకీయ వర్గాలు. ఏ సభలో స్థానం ఖాళీ అవుతుందని ఎదురుచూస్తున్నారు మంత్రి. ప్రస్తుతం నిజామాబాద్ స్థానిక సంస్థల కోటాలో ఎన్నికై పెద్దల సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు కవిత. ఇప్పుడు రాజీనామా ఆమోదం పొందితే అజార్ కూడా అక్కడే పోటీ చేసి గెలవాల్సి ఉంటుంది. ప్రస్తుతం స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా ఇటీవల పంచాయతీ ఎన్నికలు నిర్వహించింది రాష్ట్ర ప్రభుత్వం. త్వరలో మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల కోసం సన్నాహాలు చేస్తోంది. ఆ తర్వాత ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎలక్షన్స్ నిర్వహించాల్సి ఉంటుంది. ఆ లెక్కన నిజామాబాద్ స్థానిక సంస్థల కోటాలో ఓటర్లు పూర్తి స్థాయిలో లేరు. మున్సిపల్ కార్పొరేటర్లు, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎక్స్ అఫీషియో సభ్యులు ఓటు వేయాల్సి ఉంటుంది. కాబట్టి పరిషత్ ఎన్నికలు ముగిశాకే ఎమ్మెల్సీ ఎన్నిక జరిగే అవకాశం ఉంటుంది. అటు అజారుద్దీన్ క్యాబినెట్లో కొనసాగాలంటే ఇప్పటికే రాజ్భవన్లో ఉన్న లిస్టును గవర్నర్ ఆమోదించాలి, లేదా కవిత ఖాళీ చేసే స్థానంలో పోటీ చేసి గెలవాలి. ఈ రెండు మార్గాలే అజారుద్దీన్ ముందున్నాయి. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణకు కనీసం 3-4 నెలలు సమయం పట్టే అవకాశం ఉంది. దీంతో అంతా అనుకున్నట్టుగా ఆల్ టైం జరుగుతుందా లేదా అన్న ఉత్కంఠ పెరుగుతోంది. ఎమ్మెల్సీగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు రాజీనామా అజారుద్దీన్కు కలిసొచ్చే అవకాశం ఉన్నా అదెంతవరకు అన్న విషయంలో మాత్రం ఇంకా అనుమానాలు ఉన్నాయి.